టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల కష్టాలు తీరుతున్నాయి. కానీ పక్షవాతం వచ్చిన వారు, తీవ్రమైన వైకల్యంతో బాధపడేవారు తమ పనులు తాము చేసుకోవడం చాలా కష్టం. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ముక్కు కదలికలతో, కళ్ల సైగలతో నడిచే ఒక స్మార్ట్ వీల్ చైర్ను తయారు చేశారు. ఇది కేవలం కదలడమే కాదు, ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం దీని ప్రత్యేకత. ఈ వినూత్న ఆవిష్కరణ విశేషాలేంటో మనము తెలుసుకుందాం పదండి. చూడడానికి ఇది మిగతా వీల్ చైర్లలాగే సాధారణంగానే కనిపిస్తుంది. కానీ దీని సేవలు మాత్రం ఎంతో వినూత్నమైనవి. దీనిపై కూర్చున్న దివ్యాంగులు లేదా పక్షవాత రోగులు తమ ముక్కు కదలికల ద్వారానే ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీలను సులభంగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాదు, చేతిలో మొబైల్ ఫోన్ లేకపోయినా అవసరమైన వారికి ఫోన్ కాల్స్ చేసేలా దీని సాంకేతికతను రూపొందించారు యువ ఇంజనీర్లు. ఈ స్మార్ట్ వీల్ చైర్ ను రూపొందించింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హారిక, జయదీప్. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అనగానే ఏదో ఒక సాధారణ టాపిక్ తీసుకోకుండా సమాజానికి, ముఖ్యంగా పక్షవాత రోగులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న వీరి ఆలోచనకు అధ్యాపకుల ప్రోత్సాహం తోడైంది. దాంతో అతి తక్కువ కాలంలోనే ఈ స్మార్ట్ వీల్ చైర్ ను వారు ప్రాజెక్టుగా సిద్ధం చేశారు. సో మేము మా మినీ ప్రాజెక్ట్ లాగా ఈ వీల్ చైర్ స్మార్ట్ అసిస్టివ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసాము. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ పీపుల్ సఫరింగ్ విత్ సివియర్ పారాలిసిస్ లైక్ క్వాడ్రిప్లేజియా. ఇది వాళ్ళ డే టు డే లైఫ్ లో సరౌండింగ్స్ ని కంట్రోల్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో మేము మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ కంట్రోలింగ్స్ అనేవి చేస్తున్నాము. ఒకటి వీల్ చైర్ కంట్రోల్, వీల్ చైర్ ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, స్టాప్ అనేవి కంట్రోల్స్ అవుతాయి. ఇంకొకటి హోమ్ అప్లయన్సెస్ లైక్ లైట్, ఫ్యాన్, అన్ని ఐఓటీతో ఏవైతే కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అవుతాయి. ఇంకా ఎమర్జెన్సీ కాల్స్, ఎవరైతే ఇప్పుడు ఎమర్జెన్సీలో పారాలసిస్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయాలనిపిస్తే కాల్ చేసేటట్టు ఉంటుంది. ఇంకా స్పీచ్ కన్వర్షన్, స్పీచ్ టు టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్. ఎవరికైతే సివియర్ కేసెస్లలో స్పీచ్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుందో వాళ్ళకి 7 డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ అనేవి స్పీచ్ కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎమర్జెన్సీలో నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నేను వాటర్ తాగాలనుకున్నాను, అలాంటి కమాండ్స్ అనేవి చెప్పడానికి ఉంటుంది. అసలు ఈ వీల్ చైర్ ముక్కు, కళ్ల సైగలతో ఎలా పనిచేస్తుందంటే దీని ముందు భాగంలో ఒక స్క్రీన్ తో పాటు చిన్న కెమెరాను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా స్క్రీన్ పై ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, అలాగే ఫ్యాన్, లైట్, ఆన్ ఆఫ్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. చైర్ లో కూర్చున్న వ్యక్తి తన ముక్కు కదలికల ద్వారా ఆయా బాక్సులపై 3 సెకన్ల పాటు దృష్టి కేంద్రీకరిస్తే వీల్ చైర్ దానికి అనుగుణంగా కదులుతుంది. అలాగే మూగవారు తమ అవసరాలను ఇంట్లోని వారికి చేసేందుకు వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సౌండ్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేశారు. సో మెయిన్గా ఇందులో మేము ఫేషియల్ రికగ్నిషన్ వాడతాము. ఇక్కడ ఉన్న కెమెరాలో ఫేస్ అనేది రికగ్నైజ్ అవుతుంది. సాఫ్ట్వేర్లో మేము రాస్బెరీ పై ప్రాసెసర్ వాడతాం. అందులో మీడియా పైప్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఫేషియల్ పాయింట్స్ అనేది రికగ్నైజ్ అవుతాయి. అందులో మేము మెయిన్గా నోస్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. చాలా మంది ఐస్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అడుగుతారు. నోస్ ఎందుకు అంటే నోస్ పాయింట్ అనేది డార్క్ షాడోస్ లో కానీ హైలైట్ అవుతుంది. ప్లస్ స్పెక్స్ ఉన్న వాళ్ళకి ఐస్ అనేవి అక్యురేట్ గా పాయింట్ చేయడం కష్టం అవుతుంది. సో నోస్ పాయింట్ వల్ల నోస్ పాయింట్ ఎటు మూవ్ అయితే అటు స్క్రీన్ లో ఉన్న ఒక పాయింట్ అనేది మూవ్ అవుతుంది. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. సో అక్కడ కొన్ని సెక్షన్స్ ఉంటాయి, లైక్ వీల్ చైర్ లో రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ అలా. నేను ఎప్పుడైతే ఆ పాయింట్ మీదకి వెళ్ళి ఆ పాయింట్ ని నా నోస్ తో తీసుకెళ్లి అక్కడ దాని మీద 3 సెకండ్స్ ఉంచుతానో ఆ కమాండ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ కమాండ్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ వీల్ చైర్ లో అయితే రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్, వీల్ చైర్ కింద మోటార్స్ కి సిగ్నల్ వెళ్ళి అది పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ వీల్చైర్ కోసం విద్యార్థులు సొంతంగా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను డెవలప్ చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ల్యాప్టాప్ ను కంట్రోల్ చేసే విధానాన్ని మొదట కనుగొన్నారు. ఆ తర్వాత ఆ సిగ్నల్స్ ను వీల్చైర్ కు అనుసంధానించారు. ఈ వినూత్న ప్రయోగం పలు జాతీయ, ప్రాంతీయ ప్రదర్శనల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి ఎన్నో ప్రశంసలు, పతకాలను సొంతం చేసుకుంది. థర్డ్ ఇయర్ మినీ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నప్పుడు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఈ మొత్తం సాఫ్ట్వేర్ ని ల్యాప్టాప్ లో ఫస్ట్ డెవలప్ చేసాము. సో ల్యాప్టాప్ లో ఒక ఇంటర్ఫేస్ లాగా తయారు చేసి, సో ల్యాప్టాప్ నుంచి ఫేస్ తో ల్యాప్టాప్ లో కర్సర్ కంట్రోల్ చేయగలుగుతున్నామా అని ఫస్ట్ వాలిడేషన్ తెచ్చుకున్నాము. సో అది మాకు కరెక్ట్ గా చేయగలుగుతున్నాం అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి సిగ్నల్స్ ని వైర్లెస్ గా ఒక చిన్న టాయ్ కార్ లోకి పంపించాము. సో ఆ టాయ్ కార్ ల్యాప్టాప్ లో ఇచ్చిన కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మాకు ఆ వాలిడేషన్ వచ్చింది, సో ఇట్లా కంట్రోల్ చేయొచ్చు అని. దాని తర్వాత ఏం చేసామంటే ఈ సిస్టమ్ మొత్తం ల్యాప్టాప్ మీద డిపెండెంట్ ఉంది కాబట్టి ల్యాప్టాప్ నుంచి రాస్బెరీ పై ఇంకా ఒక స్టాండ్ అలోన్ డిస్ప్లేకి వచ్చాము. రాస్బెరీ పైలో ప్రాసెసింగ్ అవుతుంది, డిస్ప్లేలో ల్యాప్టాప్ డిస్ప్లే లాగా ఇది ఒక సపరేట్ డిస్ప్లే తీసుకున్నాము. ల్యాప్టాప్ ని సైడ్ చేసి రాస్బెరీ పై ఇంకా డిస్ప్లేతో ఆ సేమ్ టాయ్ కార్ ని కంట్రోల్ చేసాము. దాని తర్వాత ఆ సేమ్ రాస్బెరీ పైని వీల్ చైర్ కి ఇంటిగ్రేట్ చేసి, వీల్ చైర్ కి ఒక ఫ్రేమ్ లాగా ఇది ఫ్యాబ్రికేట్ చేపించి, అక్కడ స్క్రీన్ ఇంటిగ్రేట్ చేపించి రాస్బెరీ పైతో వీల్ చైర్ మోటార్స్ కి సిగ్నల్ పంపించేటట్టు వైర్లెస్ గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము. విద్యార్థులు సాధించిన ఈ విజయం పట్ల ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు బయోమెడికల్ విభాగం అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టుకు పెట్టుబడులు పెడితే త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సివియర్లీ డిజేబుల్డ్ అంటే చాలా వరకు మన శరీరం సహకరించని సమయంలో, అంటే కొన్నిసార్లు యాక్సిడెంట్లలో కావచ్చు, లేకపోతే వృద్ధాప్యం కావచ్చు, ఇలాంటి సమయాల్లో వాళ్ళకి 24 hours అసిస్టెన్స్ ఇచ్చినా కూడా పాపం అసిస్టెంట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా 24 గంటలు కాపాడటం చాలా కష్టం కాబట్టి పర్టికులర్ పేషెంట్ కి ఇది ఒక చాలా చాలా ఈజ్ చేస్తున్న ఒక సదుపాయంగా మేము అనుకుంటున్నాము. బయోమెడికల్ ఇంజనీరింగ్ కరికులం లో మినీ ప్రాజెక్ట్ అని అదొక 6 months అండ్ మేజర్ ప్రాజెక్ట్ ఒక 1 year గా ఉంటుంది. పిల్లలకి మేము ఈ కరికులం లో ఇట్లాంటి డివైజెస్ డిజైన్ చేయడానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి. బట్ when they take up projects like this, they will learn more. సో అందుకనే ఆ భాగంగానే మినీ ప్రాజెక్ట్ ని సీరియస్ గా తీసుకొని ఈ పిల్లలు సమాజానికి అవసరమైనటువంటి ఒక ప్రాజెక్ట్, ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని దానికి సొల్యూషన్ గా ఇలాంటి వీల్ చైర్ డిజైన్ చేయడం అనేది చాలా అభినందనీయం. చూశారుగా, విద్యార్థి దశలోనే సమాజం పట్ల బాధ్యతతో పక్షవాత రోగులకు భరోసానిచ్చేలా ఓయూ విద్యార్థులు చేసిన ఈ ఆవిష్కరణ నిజంగా ఇది అభినందనీయమే.